హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఈ ఉగాది పండుగ నాడు నేను కోరుకుంటున్నాను. ఈ ఉగాది నుంచి అందరికీ మంచిగానే జరగాలి. ఒకవేళ ఏమైనా చెడుగా జరిగినా కూడా మర్చిపోయి అన్నీ మంచిగా బతకాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ధీటుగా ఉండే కుష్కా చేస్తున్నాం. ఈ కుష్కా చేయడానికి ఒక గ్లాస్ తీసుకుంటాను నేను రైసు. ఇది 250 గ్రామ్స్ వస్తుంది. ఇది 250 గ్రామ్స్ తర్వాత కూడా మళ్ళీ కొద్దిగా ఎత్తుకుంటాను నేను, ఎందుకంటే వాటర్ ఒకవేళ ఎక్కువ అయిందంటే ఇది సరిపోతుంది అనేసి ఇలా వేసుకుంటాను. ఇప్పుడు 1కి 2 గ్లాస్ కరెక్ట్గా వేసుకుంటాను, అప్పుడు సరిపోతుంది. ఇది ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోతుంది వాటర్, ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇది రైస్ ఎక్కువ వస్తుంది, పర్వాలేదు. అయినా కూడా 1కి 2 గ్లాసులు పోసుకోండి నీళ్ళు, మళ్ళీ కొద్దిగా తీసుకోండి రైస్. కుష్కా చేయడానికి ఏం కావాలి చూద్దామా? రండి చూద్దాం. ముందుగా ఈ 1/4 కేజీ తీసుకున్నా కదా రైస్, నేను దానికి ఒక 5 తీసుకున్నాను టమోటాలు. ఈ 3 టమోటాలు, ఈ అల్లం ముక్క, ఈ తెల్లగడ్డ మిక్సీకి వేసేసేయాలి ఫస్ట్. మళ్ళీ ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయ కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. మళ్ళీ దీనికి కావాల్సినవి ఇంకా పట్టా, మొగ్గ, ఇలాచి ఆకు, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, గరం మసాలా. ఇది మయూక గరం మసాలా. ఇది వచ్చి దీనిలోంచి చూడండి కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి. ఇవి కూడా మయూక స్టోర్లో ఉండేటివి. ఇవి కూడా కొద్దిగా పెరుగు కొద్దిగా, మళ్ళీ పుదీనా, కొత్తిమీర. అంతే వీటికి కావాల్సింది. నెక్స్ట్ ఆయిల్. ఇది ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. మళ్ళీ రుచికి ఉప్పు. చేసేద్దామా ఎలా చేయాలనేసి? అలాగే దీనికి ఇది చేస్తాను, దీనికి కుష్కా పెరుగు పచ్చడి చేస్తాను. పెరుగు పచ్చడికి వచ్చేసి ఈ ఎర్రగడ్డలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక కొద్దిగా అల్లం పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, అంతే. ఈ పెరుగు పచ్చడి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఫస్ట్ మనం ఎలా చేద్దాం చూసేద్దాం కుష్కాని. ఆల్రెడీ బియ్యం నానబెట్టేసినాను నేను, అప్పుడే నానబెట్టాను కదా. ఇప్పుడు స్టవ్ వండిద్దాం. ఆయిల్ ఒక 2 గంటలు వేసుకోండి. మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసేద్దాం. అరగంట ఉంటుంది నెయ్యి. దీంట్లో పట్టా, మొగ్గ, యాలకులు, ఈ బిర్యానీ ఆకు వేసేసుకుందాం ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసేద్దాం. దాంట్లో వేసేసాం కదా ఎర్రగడ్డ, అందులోపల మనము ఈ మిక్సీ వేసేద్దాం. టమోటా, అల్లము, తెల్లగడ్డ. ఇది తీసేసేయాలి. ఇది ఉండకూడదు అసలు, ఇది తీసేసేయాలి టమోటాలు. ఇప్పుడు తెల్లగడ్డ వేసేద్దాం. ఎర్రగడ్డ వేగిపోయింది, ఇంకా టమోటా వేసేద్దాం. అదే టమోటాలు ఒక 2
మనం మిక్సీకి వేసుకున్నాము. కొద్దిగా దీంట్లో కూడా వేయాల. ఆల్రెడీ నేను ఇక్కడ బియ్యం నానబెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. ఇది మనం ఇది నానబెట్టేసి మీతో అన్నీ అరేంజ్ చేసుకుని సరిపోతుంది టైం మనకి. అల్లం, తెల్లగడ్డ, టమోటా వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేద్దాం ఇప్పుడు. ఆయిల్ అంతా బయట వచ్చేసింది కదా, ఇంకా దీంట్లోనే మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, మళ్ళీ కొద్దిగా గరం మసాలా, ఇది కస్తూరి మేతి, పెరుగు కూడా వేసేద్దాం ఇప్పుడే. పెరుగు వేయని వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు. పెరుగు వేస్తే కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది. పుదీనా, కొత్తిమీర వేసేద్దాం. ఇంకా ఇది కూడా ఉప్పు వేసి నానబెట్టేసాను దీన్ని ఇంక దీన్ని వేసేస్తాం. ఎక్కువ కలబెట్టద్దండి. ఎక్కువ కలబెట్టినారంటే బియ్యం బాగా నానింటుంది కదా, విరిగిపోతుంది మళ్ళీ. ఇది మళ్ళీ బాగా ఉడికిపోయినాక నీళ్ళంతా లాగేస్తుంది. అప్పుడు పెనం పెట్టేసి కింద సిమ్లో పెడితే సరిపోతుంది 15 నిమిషాలు. ఇది 10 నిమిషాలు ఉడికిందంటే కొద్దిగా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత కింద ఒక పెనం పెట్టేసి మళ్ళీ 15 మినిట్స్ పెట్టి సిమ్లో పెడితే సరిపోతుంది. బాగా పలపలా చేస్తుంది రైసు. సాల్ట్ చూసుకోవాలి. దీంట్లో సాల్ట్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఉండాలి, ఒక రవ్వ ఎక్కువ ఉండాలి, అప్పుడు సరిపోతుంది మనకు ఉడికే కొద్దిగా. ఇది చూసారా, ఇలాగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి ఇప్పుడు 15 నిమిషాలు ఉంటే చాలు. సిమ్లోనే పెట్టేసి 15 నిమిషాలు చాలు, దమ్ అయిపోతుంది. చాలు. 12:20కి పెట్టాను కదా, 7 గంటలకు వస్తే ఆపేయచ్చు. కుష్క రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం ఫుల్ సమ్మర్ కదా, ఇప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయినాయి. కొంతమంది మజ్జిగ తాగరు, వేడైపోతుంది కూడా మజ్జిగ తాగరు. అలాంటి వాళ్ళకి ఇది గోందని బయట అమ్ముతారు మనకి. ఇది బాదాం గోంది. దీన్ని ఏం చేయాలి, నైట్ నానబెట్టేసేయాలి. ఎక్కువ నానబెట్టకూడదు దీన్ని. ఈ గోందుని ఒక 4, దీంట్లో ఒక 4 అంటే ఇంత, ఒక మనిషికి ఇంత చాలు. ఇవి ఒక కప్పులో నానబెట్టేసుకున్నారంటే ఇది జెల్లీగా వస్తుంది. ఇది మార్నింగ్ లేసి అట్లే మనము తాటిబెల్లం వేసుకొని తాగేయచ్చు, లేకపోతే అట్లే కూడా తాగేయచ్చు. చాలా కూల్గా అయిపోతుంది బాడీ అనేది. దాంతో కూడా సబ్జా, ఇవి సబ్జాలు. ఈ సబ్జాలు నానబెట్టేసి ఒక 15 మినిట్స్ తాగేసేయచ్చు. ఇది కూడా, లేకపోతే వాటర్లో వేసి పెట్టేసేయండి. మీరు తాగే నీళ్ళు ఉంటుంది కదా, దాన్ని వేసి పెట్టేయాలంటే అందరూ కూడా తాగొచ్చు. చాలా చల్లబడుతుంది బాడీ అనేది. దీంతో పాటు నిమ్మకాయ నీళ్ళు అవన్నీ కలుపుకున్నారంటే వాటర్ కూడా. ఈ గోందైనా సబ్జా అయినా లెమన్ వాటర్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దగ్గరికి వచ్చేసింది, ఆపేద్దాం కుష్కాని. ఒక 10 మినిట్స్ అలా వదిలినామంటే అది బాగా రైస్ అంతా పలపలా అని ఉంటుంది. ఇప్పుడే ఓపెన్ చేయకూడదు దీన్ని. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చింది, పలపల అని. కుష్క టేస్ట్ చేద్దాం ఎలా ఉందని. కుష్క పోగలిపోతుంది అట్లే కుష్క.
చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసి ఎంజాయ్ చేయండి. బాయ్. అలాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుష్కాకి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. కుష్కా వేసుకొని పెరుగు పచ్చడి పెట్టుకొని ఒక పొట్టు పట్టేయాలి. చూసారా, ఈ రైస్ వేసుకొని ఈ ఎరగడ పెట్టేసుకొని ఒక ముద్ద తింటే ఉంటుంది. అదిరిపోయింది.